leggenda vai lila Nice mari jala Lovely lola kala Asmila shiela jala Astamariela Barbie bommaki chellaliva Aa boy prapancha sundariva Kori moodu repi vantate aadutunnade నువ్వే రా Extra Zabardast ante extra special judges. So let's invite them. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. Charusila Swapna Bala Yavanala Prema Pathashala Malapula Mafiyala Repinave Kundalona Kola Hot Mexican tequila Chicken ave chinna nati fantasy la Oh baatu picture cute Indian masala He smile love symbol Please welcome our very own laughing star, Tower Star, Nag Babu garu. ఇప్పుడు ఆర్పీ ది 50th skit, రాకేష్ ది 100th skit వీల్ కాంబినేషన్ లో వచ్చే ఈ స్పెషల్ స్కిట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీ. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టడంటే మడత ఈ రోజు నాది 50వ స్కిట్. చాలా బాధగా ఉంది, ధనరాజన్ లేడు. అయినా కూడా లెఫ్ట్ తిరగాలి. చాలా బాధగా ఉంది, సంతోషంగా ఉంది, ధనరాజన్ లేడు. నిజంగా వెరీ హ్యాపీ. అందరికి నమస్కారం. నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నుంచోబెట్టిన పెద్దలకి, అమ్మకి, రోలింగ్ రఘుకి, అన్నయ్యకి. అసలైన అన్నయ్య లేడు ఇక్కడ. అన్నయ్య ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, నేను నీకు తమ్ముడి, నువ్వు నాకు అన్నవి, ఇద్దరం కలిస్తే దండాలు ఏదో అంటూ ఉండేవాడు. ఏవో మాటలు పక్కన పెట్టేస్తే ఈ రోజు నాది 100వ స్కిట్. ఎవరా నేను కాదు ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుందాం వచ్చాను. 50వ స్కిట్ సెలబ్రేషన్ ఇక్కడ. ఇది కేవలం 50 స్కిట్ రా. నాది ఇక్కడ 100వ స్కిట్. బోడీ ఇది 50వ స్కిట్టేరా. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టీమ్ లీడర్ అయ్యామా లేదా అన్నది ముఖ్యమైన. ముందు నువ్వు నోరు మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడరా. బయట జనాలకి నువ్వు మాట్లాడే భాష ఏంటో తెలియక షాకులకు గురవుతున్నారు. ట్రెండ్ సెట్ రాదే. ట్రెండ్ సెట్ కాదురా, నీ తొక్కలో మైండ్ సెట్. బయట జనాలు మన స్కిట్ చూసి అప్సెట్. అమ్మో నీలగుతున్నావు కదా నువ్వు. నా వెనక ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? మహాతల్లి రష్మి గారు ఉన్నారు. నా వెనక ఎవరున్నారు తెలుసా? ఎవరు వాళ్ళు వెనక? ఎవరు? నా అభిమానుల్లో లేరు. అడవిలో ఎండు ఆకులు ఉంటాయి చూడు, ఆ ఏరుకొని అగ్గిపులతో తగలబెట్టి వచ్చిన బూడిదని కోటిలో అమ్ముకునే నా కొడుకుల్లో ఉన్నారు వాళ్ళు. ఇంతకాలం వాళ్ళు ఫ్యాన్స్ లా లేర్రా, నిన్ను నిలువులో ముంచే మ్యాన్ హోల్స్ లా ఉన్నారా. నువ్వే చెప్పాలి రే. నేను ఇప్పుడు చెప్తున్నా నీకు, టీమ్ లీడర్ అంటే నేను రా. నీ పేరు ఏంటంటే రాకింగ్ రాకేష్ కాదు, ర్యాకింగ్ రాకేష్. నువ్వు నువ్వు కిరాకి ఆర్పీ కాదురా, క్రాక్ ఆర్పీ. మీరు వాళ్ళలాగా మనం నీచంగా చొక్కాలు పట్టుకుని తిట్టుకోకూడదురా. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడే రా విడగొట్టి ఒక నెక్స్ట్ జబర్దస్త్ లో ఒకళ్ళు జబర్దస్త్ లేసారు, మనం మాత్రం విడిపోకూడదురా. కండిషన్ లేరు, కండిషన్ సప్లై. ఇప్పుడు నీదన్న స్కిట్ 50 స్కిట్, నాదన్న స్కిట్ 100 స్కిట్, రెండు కలిపితే 150 కదా. చిరంజీవి గారి 150 సినిమా కోసం అఖిలాంధ్ర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టు మన 150 స్కిట్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నువ్వు నీ స్లాంగ్ సూపర్ రా, నీ టైమింగ్ మాత్రం అదిరిపోతుంది రా స్వామి. బెలూన్స్ బాగా కట్టించావురా, అందరూ బాగున్నారా. ఆ స్కిట్ లో నేను మందు తాగుతుంటే ఆపాను కదా అని చెప్పి ఇప్పుడు నేను కత్తిరిస్తుంటే ఆపావు అనుకో, కత్తి తీసుకొని పొడుస్తానే అనుకుంటున్నావు.
వీడు కత్తి గురించి పదే చెప్తున్నాడు. అసలు కత్తి స్కిట్ చూసిన దండాసన ఆ స్కిట్ కు డైలాగ్ రాసింది నేనురా, నిలబెట్టింది నేనురా, పెట్టి పోటీ ఇచ్చింది నేనురా, దాన్ని గొప్పగా యాక్ట్ చేసింది నేనురా. చెప్పినావు బో స్వామి. నేను పడుకోమంటే చౌకాడి 4 డైలాగులు చెప్తే స్కిట్ కొట్లా, నేను సైలెంట్ గా అరికాల కాడ చేయడం వల్ల స్కిట్ కొట్టాం. విషయం తెలుసా? ఆ రోజు నాగబాబు గారు ఏమన్నారు తెలుసా? ధనరాజ్ నీకు మంచి కంటెస్టెంట్ దొరికాడు రా. మంచి కంటెస్టెంట్ కాదురా పిచ్చోడా, నిన్ను ముంచే కంటెస్టెంట్ వచ్చారని ఆయన క్లూ ఇచ్చాడు రా. ఆల్రెడీ నువ్వు దాన్ని ప్రూవ్ చేసావు. దండాసనం నేను ఇప్పుడు అంతే నేను కారణమా? మనం వాళ్ళ కొట్టుకొని రెండుగా విడిపోయి 2 టీములు పెట్టుకొని అలా చేయొద్దురా. కండిషన్స్ లేరు, కండిషన్స్ అప్లై. ధనరాజన్న మనకి దేవుడురా, ఆయనకి లేడురా. అవునా? అయితే అందుకే డైలాగ్ వేసా. క్లాప్స్ కొట్టండి. అంతే, కట్టండి కొట్టు. కట్ చేయి, కట్ చేయి. ఒకసారి నేను అరవండ్రా. అదిరా నా పవరా, 50కే కొట్టేసా. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడితే ఊరి తీస్తానే అనుకున్నావు. నాకు ఊరి అంటే ఉరి స్కిట్ గుర్తుకొస్తుంది. ఉరి స్కిట్ ఉందా? ఆ డైలాగ్ చెప్పింది నేనే కదా, దానికి డైలాగులు రాసి ప్రాణం పోచా. దానికన్నా గొప్పగా నేను యాక్ట్ చేశా. ఆ దరిద్రాన్ని కళ్ళారా చూసా. ఏమండి, 3వ స్కిట్ కే దండజాన్ని తీసేస్తానంటే టీలు కాఫీ అందించడానికి మనకు ఒకటి ఉండాలన్నాయా అని చెప్పి వీళ్ళు పెట్టారు సార్. నేను పెడితే ఏం చేశారు తెలుసా సార్? ఏకుమేకే కూర్చున్నారు. మంచి డైలాగ్ అందించారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంటినెన్స్ అంటే నాదిరా. స్టేజ్ ఎక్కే ముందు అన్నయ్య డైలాగులు మర్చిపోయి లాస్ట్ క్లైమాక్స్ ఏం చేద్దామంటే ఊర్లో తలకాయ పెట్టి హ్యాంగింగ్ అయిపోయి ఊరేసుకున్నాను రా. అది సరిపోయింది. అది స్పాంటినిటీ అంట. ఏంద్ర ఈడ ఓవర్ యాక్షన్ పోయి ఊర్లో గింజుకుంటున్నాడని చెప్పి నేను వెనకెళ్ళి బెల్ట్ పెట్టుకుని లేపిన, లేకపోతే నా ఊరు సచ్చుండేవాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏమరా నువ్వు చేసేదా? ఏంట్రా? ఆర్పే ఎవరా? నీకు డైలాగ్ చెప్పడం వచ్చు కానీ మైక్ దగ్గర పెట్టుకోవడం ఇప్పటికీ చేత అవ్వదు. మైండ్ దగ్గర పెట్టుకుని నీకు చేత కాదు. మనం మాత్రం అలా చేయకూడదు. 150 స్కిట్ ఎదర కొట్టారు మనం. ఆయనకి లేడా ఒక్కసారి తాగేటప్పుడు ఆపారని చెప్పి నువ్వు జరగరా. కత్తిరించుకున్నారా? ఏమైనా ఎంత కొట్టుకున్నా మనం ఒకటి. అవునులే. సుధీర్ సీన్ వాళ్ళు అనుకున్నారు చీప్ గా వాళ్ళలాగా స్కిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే స్కిట్ లో తొంగి చూసి అలవాటు మనకు లేదుగా. తొంగి మనం ఎప్పుడు చూసినావా? మనకి ఇచ్చిన రూమ్ లో సావడమే సరిపోయినా. మన సెలబ్రేషన్ కి వచ్చారు. అన్నయ్య 50 స్కిట్ అన్నయ్య. 100 స్కిట్ అన్నయ్య. అన్నయ్య 50 స్కిట్ అన్నయ్య నాది 100 స్కిట్ అన్నయ్య. ఏమనుకుంటున్నాం మనం? ప్రేమలు ఆత్మీయతలు అంటే వీళ్ళవి, ఆ స్నేహం అంటే వీళ్ళవి. చూపించండి. సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా. టీం పేరు ఏంట్రా? టీం పేరా రాకింగ్ రాకేష్. ఒక జనాలు ఏమనుకున్నా చెప్పను నేను. అమ్మా దొరకైట్ రామ్మా. మేము 150 స్కిట్ రా. మేము 100 స్కిట్ రా. ఈ టీం పేరేంటి? రాకేష్ టీం. అది ఈ టీం పేరేంటి? వాడికి గౌరవం ఎక్కువ చెప్పడం. ఆరిపోయిన టీమా? ఆరిపోయింది అన్నారా? మీరేంటి ఇలా కొడతారేంటి? ఓకేరా మీకు? ఓకేరా? అరే ఈడ 50 నువ్వు 100. అన్నా అరే ఆ కర్ర తీసుకోరా. కాళ్ళు పట్టేసుకోండి. దేనికి రా? మీకు దేనికి? నువ్వు అటెళ్ళి చెప్తా. నువ్వు అటెళ్ళి రే రా. ఆశీర్వదించండి నాగబాబు సార్. దేనికి? మేము టీం లీడర్లు అయినాం. మీరు కొట్టుకుంటారేట్రా? మాకు పేర్లు వచ్చినాయి. రారా చూడు ఒకసారి ఇట్టాను. అరే రే మీలో మీరు ఎప్పుడు మనం ఏంటి చండాలంగా నీచంగా ఏం కొట్టుకోలేదు కదా. ఏం కొట్టుకునేవా? కేక్ కొట్టుకునే.
ఓకే సెన్సిబుల్ గా చేశారు, కాకపోతే భవిష్యత్తు కూడా మాకు చూపించారు. బాగా చేశారు ఎంటర్టైనింగ్. నైస్ నైస్. రోజా గారు రాకింగ్ రాకేష్ అండ్ సో క్రాకర్ అయితే నిజంగానే క్రాక్. ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తాడో తెలియక రాకేష్ చచ్చిపోతున్నాడు. నువ్వు ఎప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఏం డైలాగ్ చెప్తావు? ఎలా ఢీ కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. ప్రత్యర్థులు వేరే టీమ్ లో ఉంటారు, నాకు ఇక్కడే ఉన్నాడు నా టీం. అనుకూల శత్రు. అండ్ హైలైట్ ఏంటంటే సుధీర్ సీను వాళ్ళు దొల్లుకుంటూ రావటం, కొట్టుకుంటూ రావటం అండ్ ఫైనల్ గా వచ్చి మిమ్మల్ని కొడితే మీరు రివర్స్ లో ఆయన కొట్టడం అనేది ఫుల్ త్రూ అవుట్ ఫన్నీగా ఉంది. ఇప్పుడు ఆదర్శ భర్త అనిపించుకోవడం అంత ఈజీ కాదు అంటున్నాడు మన రవి. మరి అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ టీమ్. బంతి చామంతి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఏ మృదుల ఏమండి ఏమండి మృదుల వదలండి ఆగు ఏమండి వదలండి. నిజం చెప్పనా? చెప్పు. మీరు నాకు దొరకడం నా అదృష్టం అండి. మరి కాదా? ఆదర్శ భర్తను దొరికితే అదృష్టంగా ఫీల్ అవడంలో తప్పే ఉంది. చూడు, ఒకసారి కాదు వరుసగా 3 సార్లు ఆదర్శ భర్త అనే అవార్డు తీసుకున్నాను. ఒక డౌట్ అండి, ఏంటి? ఎందుకు వరుసగా 3 సార్లు మీకే ఆదర్శ భర్త అవార్డు ఇచ్చారు? నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరిని ఇంతగా అర్థం చేసుకున్నాక ఆదర్శ భర్తని కాకపోతే ఇంకేమవుతాను? థ్యాంక్ యూ మృదుల, థ్యాంక్ యూ మృదుల. నువ్వు ఆదర్శంగా వెళ్ళి ఈ ఆదర్శవంతమైన భర్త కోసం ఓ ఆదర్శవంతమైన కాఫీ తీసుకొని రా. నా హ్యాట్రిక్ భర్త మీరు. అదే ఆదర్శ భర్త మీరు. నాకు అనుమానం అనే పదం ఉంటే ఇరిటేషన్ అండి మేడం గారు. భార్యల్ని అనుమానించే భర్తలుంటే ఇంకా ఇరిటేషన్. అందుకే నేను అంటాను, అనుమానించే భర్త కన్నా అభిమానించే కుక్కనయం అంటాను. సరే, ఈ రోజు పేపర్ లో కసాయ భర్తలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. హలో హలో హలో, జస్ట్ ఏ మినిట్. ఎవరు మీరు? మీ భార్య పేరేంటి? మృదుల. మృదుల ఫ్రెండ్ ని. నేనా మృదులకి హస్బెండ్ ని. అవునా? నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ రాజేష్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. తమన్. ఏ మృదుల, మృదుల డార్లింగ్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేసి ఉండలేడు తెలుసా? తమన్. మృదుల. తమన్. యా మృదుల. అసలు నన్ను వదిలే ఇన్ని రోజులు ఎందుకున్నావరా? ఇప్పుడు నేను గుర్తొచ్చాను నీకు. ఆ మాట అనాల్సింది నేనే. పెళ్ళాక ఎంత మారిపోయావు తెలుసా? నేనా? అవును బ్రదర్. అయ్యా, ప్రతి బర్త్డేకి ఫస్ట్ విషెస్ ఇదే చెప్పేది. అలాంటిది పెళ్ళాక నన్ను మర్చిపోయింది బ్రదర్. సారీ 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 రా, ప్లీజ్. విషెస్ పక్కన పెట్టు, నీకు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? అవునా? హలో, ఇక్కడ మీ ఆయన ఉన్నాడు, ఏమని అనుకుంటాడు? ఓ పిచ్చి తమన్, ఆయన అందరు ఆయనలంటే ఆయన కాదు, మా ఆయన. ఇప్పుడు ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నేను ఆయనను అర్థం చేసుకున్నా. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అనుమానం ఎందుకుంటా చెప్పు? అవునా బ్రదర్? యు ఆర్ సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఆదర్శ భర్తను కదా, అనుమానం రాకూడదు. అవార్డ్ కొండరి పప్ప. లేట్ అయినా అనుమానం రాకూడదు. మృదుల, నువ్వు అప్పటిలాగానే ఉన్నావే, సేమ్ యాటిట్యూడ్. నువ్వు కూడా అంతే. వెళ్ళొస్తా. ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఏ సిగ్గుపడుతున్నావు చెప్పు. దాన్ని అడుగు. ఏ మృదుల, ఏం గిఫ్ట్ ఇచ్చావే? చెప్తే అది సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా అవుతుందండి? చెప్పలేను గిఫ్ట్లు ఇవ్వక, చెప్పుకున్న గిఫ్ట్లు ఇవ్వు. సరే గాని, తమను చాలా సరదాగా ఉన్నాడు కదా? వాడు చిన్నప్పటి నుంచి చాలా రొమాంటిక్. బాబు గారు, అనుకుంటాం గాని ఆదర్శ భర్తగా ఉండడం కొంచెం కష్టమే. బాగా. ఏమండి, ఈ రోజు తమను వస్తా అన్నాడు, వచ్చాడా? వస్తానన్నాడా? వస్తానంటే వస్తాడు. అరే తమన్ దొంగ, మృదుల, సరదాగా మాట్లాడికి బయట పిశాసులు వింటారు. బయట వాళ్ళ గురించా లేకపోతే నువ్వు అనుమాన పడుతున్నావు? పిచ్చిదానా, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరినొకరిని ఇంతగా అర్థం చేసుకుని ఇంకా అనుమానం ఎక్కడుంటుంది? బ్రదర్
ప్రపంచంలో చూసిన రెండు అద్భుతాలు ఏంటో తెలుసా? ఒకటి కల్మషం లేని నాగబాబు గారు నవ్వు, అనుమానం లేని నువ్వు. మృదులా, యు ఆర్ వెరీ లక్కీ. ఈ శుభ సందర్భంలో నేను నీకు పాటిస్తాను. బయటికి వెళ్దాం. ఏ తమా, నేను వస్తాను. ఏంటి బ్రదర్, మీకు ఏమైనా అనుమానం ఉందా? బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నాను, తను నన్ను అర్థం చేసుకుంది. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాం. జంప్ అయిపోయారంటే టైం అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది, డిన్నర్ టైం అయిపోతుంది. పోయిన వాళ్ళు ఇంకా రాలేదేంటబ్బా? నువ్వు పట్టుకోలేవురా. నువ్వు ఆగవే, నిన్ను ఒక్క నిమిషం ఆగు. ఏమండి, ఈ తమన్ గారు ఏం చేశాడో తెలుసా? వద్దు వద్దు ప్లీజ్. చెప్తా. వద్దు, చెప్పేస్తున్నా. వద్దు. మీరు చెబితే చెప్పండి, ఊరుకుంటే ఊరుకోండి, అంతేగాని కన్ఫ్యూజన్ తో నా నరాలన్నీ తోడేకండి. ఏం చేశాడో చెప్పు. ఈ తమన్ గారు నన్ను నానుస్తావా, నా కొంప తీస్తావా చెప్పవే. వర్షంలో నిలబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడండి. వసే, ఈ రోజు వర్షం రాలేదు కదా, అందుకే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చెప్పు. షవర్ కింద నిల్చోబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడు. అలాగా? నీకు బుద్ధుదా? అసలు నీ నోట్లో మాట ఆగదానే. భయ్యా ఏమన్నా వింటే అనుమానం పడతాడే. ఏ బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నా, తను నన్ను అర్థం చేసుకుంది. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుంటే ఇంకా అనుమానం ఎక్కడుంటుంది బ్రదర్? సత్యం బ్రదర్, సత్యం. ఏ మృదులా, ఏంటి తుమ్ముతున్నావేంటి? అంటే వర్షంలో తెడిచా కదండి, కొంచెం జలుబు వచ్చింది. జలుబు చెప్పవే. ఇట్లా ఆవిరి పడుతున్నా, నువ్వు కూర్చో. ఆవిరి పడతారా? కూర్చో. అరే తమన్, కొద్దిసేపు అనుకుంటాగానండి. ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టం. మృదులా, ఎవరికైనా జలుబు పడితే ఆవిరి పడతారే, బాడీ మొత్తానికి కాదు. నీకు అనుమానం ఉందా? ఎవరికైతే బంద, నా అనుమానం ఏంటి? గొప్పగా ప్లీజ్ ఊరుకో. బాబు గారు, ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. నీకు జలుబు పట్టింది, రెస్ట్ తీసుకుందాం బెడ్రూమ్ లో. జలుబు పడితే రెస్ట్ చేసుకోవడం ఏంటి? డోర్ వేస్తున్నారు కొంప తీసి. తమాన్ 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 తలుపుతే, తమాన్ తలుపుతే, తలుపుతే తమాన్. బ్రదర్, మీకేమైనా అనుమానం ఉందా? రెస్ట్ తీసుకుంటే తలుపు ఎందుకు వేసుకోవడం? చూడు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు, అది నేను అర్థం చేసుకున్నది. మధ్యలో ఈ అనుమానం ఏంటి? అవును కాదు, నువ్వు తలుపేసుకో. నువ్వు అమ్మో, మాటలు వినబడటం లేదు, సైలెంట్ గా ఉంది. సైలెంట్ ఇంత వైలెంట్ గా ఉంటే అమ్మో. ఏంటి బ్రదర్ ఇది? ఏం చేస్తున్నావు బ్రదర్? ఆదర్శ భర్త అని చెప్పి అనుమాన పడుతున్నావేంటి? అరే, నీకు అనుమానం ఉంటే నేను ఇంటికి రాకపోతున్నా కదా. చిచి. మృదులా, ఏమైనా కూడా నేను ఇంట్లో ఉంటాను, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? ఎందుకు? అరే, ఆదర్శ భర్త అని చెప్పి అనుమాన పనులు చేస్తారేంటి మీ ఆయన? ఏమండి, మీరు అనుమాన పడ్డారా? ఇన్ని రోజులు అర్థం చేసుకున్నాను, అంత వట్టిదేనా? మీరు కూడా అందరు మగాళ్ళ లాంటి మగాళ్ళేనా? చీటర్. మృదులా కొడుతున్నావు నువ్వు? దాన్ని కాదు, నన్ను కూడా కొడతాను రా. పారంభకు పిల్లలకి సవాళ్ళకి చెప్తావురా, అవన్నీ నిజాలని నమ్మేస్తావా? మా వీక్నెస్ మీద ఆడుకుంటావా? రే, ఒక అమ్మాయి అందంగా ఉందని లాక్ చేస్తా, ఒక అమ్మాయి గిఫ్ట్లు ఇచ్చి లాక్ చేస్తాం. నేను అనుమానం లేదు అని లాక్ చేశాను రా. దీనంతటికి కారణం ఇక్కడ నాకు ఈ ఆదర్శ భర్త అవార్డులు వద్దు. నేను మామూలు భర్త, మీరు కూడా మామూలు భర్తలుగా ఉన్నారు. నాగబాబు సార్ ఆదర్శ భర్త. ముందు అప్పారావు జీవన్ జంట అద్భుతంగా ఉంది. కానీ నిజంగా ఒక ఆదర్శాన్ని లేకపోతే ఒక ఆశయాన్ని పెట్టుకొని ఫైట్ చేయాలని చాలా కష్టం. ఎక్కడో ఒకసారి కాంప్రమైజ్ అయిపోతాం. వెరీ డిఫికల్ట్. అలా నిలబడి ఫైట్ చేయ వాళ్ళు నాయకులు అవుతారు, లేని వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ అవుతారు. సో అప్పారావు బతుకు బస్ స్టాండింగ్ అయింది అతను ఊహల్లో. ఏమైనా ఉండొచ్చు. గుడ్, బాగుంది.
ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు, సో రచ్చరవి లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏ మొగుడు ఆదర్శ మొగుడుగా ఉండలేడు. ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినంత ఎఫెక్ట్ వీళ్ళిద్దరు ఇస్తుంటే చాలా ఓపిక్ గా చాలా భరించారు అప్పారావు గారు. ఇంకా ఫైనల్ గా అవ్వలేదు. బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సూపర్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. ఏంటి వాళ్ళ డార్లింగ్ ఇంకా కాల్ చేయలేదు? వీకెండ్ వచ్చింది, పబ్కి వెళ్ళాలి. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. హలో హలో హలో, బంగారం ఏం చేస్తుంది? రేట్ పెరిగిపోతుంది. అది కాదమ్మా, వెండి రేట్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు అర్జెంట్ గా నేను చూడాలమ్మా. వాట్సాప్ పిక్ పంపిస్తాను, చూసుకో. వాట్సాప్ కాదు, నేను డైరెక్ట్ గా చూడాలి ప్లీజ్. కుదరదు సిద్ధు. అబ్బా నువ్వు అలా అంటే నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. ప్రతిసారి సూసైడ్ చేసుకుంటా ఎప్పుడు చేసుకోవు. నీ అంకమ్మ ఇదేమన్నా హెయిర్ కట్టే మాట్లాడితే చేసుకోవడం పెరిగితే లవ్ లో సూసైడ్ పెళ్లి చేసుకో ఏదో చెప్తావు ఫార్మాలిటీకి అంతే. అవన్నీ తెలియదు, నేను ఇప్పుడు నుంచి చూడాలంతే. నేను ఇంటికి వస్తున్నాను. సిద్ధు ఏంటి? ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు? ఇంటికి నేను రమ్మని చెప్పను. ఇగో నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అంతే. 2 minutes లో ఉంటా. బాయ్, ఫోన్ టుడే. హలో హలో అను, ఏమనాలి? ఏంటి ఇంటి తాళం వేసింది? ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా. ఇంట్లో ఎవరు లేరని చెప్తే నువ్వు కూడా లేవా? నీ అంక మరి క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఇంట్లో ఎవరు లేవు, ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చేసి అలా కూర్చొని. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఏంటి నన్ను ఎలాగంటే నేను ఇప్పుడు కలవాలి ప్లీజ్, ఏదో ఒకటి చేద్దామే. ఒక పని చెయ్య. ఒక పంచి 4 పంచులు వేస్తాడు రాస్తే. పడిందా? మొహం మీద. సరే ఒక పంచే, రాత్రికి నేను వచ్చేస్తాను. 11-12 మధ్యలో వచ్చేసి. ఓకే ఓకే ఓకే, బై డార్లింగ్, సీ యూ. మనకి ఎవరో ఒకడు బకరాగాడు కావాలి. ఎవరో ఫోన్ చేయాలి? రాంప్రసాద్. హలో హలో, అరే రాంప్రసాద్, పనిలో ఉన్నావా? లేదు, ఆటోలో ఉన్నా. ఆటో ఆపి అర్జెంట్ బండి వేసుకుని ఇక్కడ రా. ఎక్కడికి? ఇక్కడంటే అక్కడ స్టేజ్ మీద ఉంటాను, స్కిట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి రా. వస్తా. ఏరా ఏంటి? తిన్నావా? లేదురా. ఏ ఫాస్టింగ్. దేనికి? ఉపవాసం. ముక్కున్నా. ఏం ముక్కున్నావు? అదే స్కిట్ కొట్టాలి బాగా చేయాలని. స్కిట్ బాగా చేస్తే కొడతాంగా. అదే నువ్వు బాగా చేయాలని ముక్కున్నా. బాగా చేయనా? అంటే నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి కదా. ఏమని? నువ్వు బాగా చేయాలని. చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ అను ఉంది కదా. అను ఉంది. ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట, 11-12 మధ్యలోని. ఆ మధ్యలో నన్ను వచ్చేమందరా ముద్దిస్తానంది. పదల్లాం. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఏ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దిప్పిస్తున్నా చూడు, సూపర్ రా. తొక్కు తీసి కొడతాను. నేను లోపలికి వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు వాళ్ళ డాడీ రాకుండా బయట నువ్వు కాపలా గాయడానికి నేను రమ్మని చెప్పాను అంటున్నా. వాచ్మెన్. సరే వాచ్మెన్. వాళ్ళ డాడీ రాగానే నువ్వు హార్న్ కొట్టు. నేను హార్న్ కొడితే నేను బయటకు వచ్చేస్తాను. ఓకే, నీకు క్లియర్ కదా? క్లియర్. ఏమర్థమైంది? నువ్వు బయట రాగానే నేను హార్న్ కొడతా, డాడీ వచ్చేస్తారు. బయటకు రాగానే హార్న్ ఎందుకు కొడతారా? వాళ్ళు అయ్యి వచ్చినప్పుడు హార్న్ కొడితే నేను బయటకు వస్తా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఏం చేస్తావు? వాళ్ళ డాడీ హార్న్ కొడతారు, నువ్వు బయటకు వస్తే లోపలికి వెళ్ళాలి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నువ్వు హారన్ కొట్టు, నేను బయటకు వచ్చేస్తా. ఓకే క్లియర్. ఏంటి? నువ్వు వచ్చి హారన్ కొడితే లోపలికి డాడీ బయటకు వస్తారు. చేస్తారు. నేను హారన్ కొడితే నువ్వు బయటకు వస్తా, డాడీ వస్తారు. హారన్ కొట్టు. ఓకే. ఏంటి ఏం చూస్తున్నావు? ఇది 10-11 మధ్యలో రమ్మంది. పడతానా లేదా అని చూస్తా. కనబడకుండా మెల్లిగా వెళ్ళాలి. ఏం చేస్తున్నారా? ఎవరు కనబడకుండా వస్తున్నానే. ఎవరికి కనబడద్దనే కదా రాత్రిపూట రమ్మన్నది నీకు. కరెక్టే. ఇగో లైట్లు ఆడిపోయి. ఈ లైట్లు ఉంటేనే అంతంత మాత్రం కనబడతాడు. ఈ లైట్లు ఆడుకోవాలి.
ఏం చేస్తున్నావు? వాటర్ తో లైట్ ఆపుతున్నా. వాటర్ తో లైట్ ఆపుతున్నా. బయట ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది కూడా ఆపి. అమ్మో షాక్ కొడుతుంది. నీ ట్రాన్స్ఫార్మర్ షాక్ కొడుతుంది కానీ ఇది షాక్ కొడదా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. మా నాన్న వస్తాడు. మళ్ళీ మీ డాడీ వచ్చేస్తాడు, నువ్వు అర్జెంట్కి వచ్చే. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆపండి సార్, ఏమన్నారు? నేను ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోతారు. నేను ఆడుకుంటా, ఫ్రెండ్ తోడు వెళ్ళాలి లోపలికి. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ లోపల, అందుకనే మా ఫ్రెండ్ ఆడుకుంటూ బయటకు వస్తాను సార్, అందుకనే. సార్ నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీరు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? పోనీ వద్దులేండి, ఈ ముద్దు ఎంతసేపు పడుతుంది చెప్పండి? 5 నిమిషాలు. అదేంటి సార్ అరగంట ఇంకా లోపలికి వెళ్ళి? మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కదా, ఒకసారి మీరు నా బండి చూస్తానండి, వెంటనే వచ్చేస్తాను. ఒక 5 minutes వచ్చేస్తా. ఎందుకు సార్ లోపలికి? నువ్వేనా కదా అలా హార్న్ కొట్టమని? అవును, అలా చెప్పి హార్న్ కొట్టు. అలా వచ్చాడు, మరి హార్న్ కొట్టు లోపలికి వచ్చాయంట్రా? బయట పట్టుకొస్తా నువ్వే. బండి నా దగ్గర ఉందా? డాడీ వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలరా? నేను బయటికి హార్న్ కొడతాను, బయటకు బయటకి హార్న్ కొడుతున్నా, బయటకు బయట ఉన్నాడు. ఇద్దరు కలిసి అలా బయట ఉన్నాడు, చాలా డేంజర్. అసలు రక్త చరిత్ర 2 అంటాడు. నువ్వు టెన్షన్ పడద్దు, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తాను, నువ్వు ఏదైతే మేనేజ్ చేయి. అరే టెన్షన్ ఉందిరా. ఓ పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, ఇక్కడ మేనేజ్ చేస్తాను నేను. నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, నేను ఇక్కడ చేస్తాను. సార్ సార్ అలా సౌండ్ చేయదు సార్, హార్న్ అనుకో వాడు బయటకు వచ్చేయగలడు. మా ఫ్రెండ్ సార్, అదే హార్న్ చూస్తున్నా అక్కడ పని. ఏం సరే మనిషి తినిపోతా, హార్న్ కొట్టు ఒక రాయడు బయటికి. ఒకరి సైడ్ వస్తాను, బయట హార్న్ కొడుతుంది. ఇన్వెస్ట్ రావా బయట? నువ్వు మేనేజ్ చేస్తాను, బయటకి మేనేజ్ చేయి. నువ్వు వెళ్ళి బయట బాబు ఏదో పంపించరా? అరే అరే నేను మంచిగా దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దు. వచ్చే సార్ వచ్చాడు. ఇప్పుడు హార్న్ కొట్టాం, ఆవిడ రాడు సార్. ఏమో సార్ సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంది. నేను చెప్తాను సార్, మీరు వెళ్ళిపోండి. మంచిదే లేదు సార్, నేనేం చేస్తున్నాను సార్, నేను జనాభా లెక్కలకు చూస్తుంటాను సార్. అంటే నైట్ టైం అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదా సార్, కరెక్ట్ లెక్క తెలిసిందని ఈ టైంకి వచ్చాను సార్. సార్ మీ ఇంట్లో జనాభా లెక్కలు నేను వస్తున్నాను సార్, పదండి. ఏం లేదు నాన్న, ఏం లేదు సార్. మంచిగా ఒక రెండు టెన్షన్ వస్తుంది కదా సార్. మంచి వచ్చాయి కదా, మనిషిని చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కొత్త వాళ్ళకి. మీ పేరు సార్? అర్థమైందా సార్? మీ అమ్మాయి పేరు? తర్వాత అవును, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మంచం కింద కలిపి మొత్తం 3. అదే అదే నా మీద కలిపి మొత్తం 3. ఓకే సార్, మీకు టాయిలెట్ వస్తుందా? నాకు రావట్లేదు, మీరు వెళ్ళొచ్చుగా. వెళ్ళండి. బయటికి పంపించండి, తీసుకొని లోపలికి వస్తావేంట్రా? ఏం చేయాలి తెలియదు, నేను కాపాడడం కోసం వచ్చాను రా. కాపాడు కోసం నువ్వు అని తీసుకొని లోపలికి వస్తే ఇప్పుడు ఎలా? నాకు టెన్షన్ ఉందిరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. టెన్షన్ పంచి రిలీఫ్ ఇవ్వాలి. నాకు టెన్షన్ ఉందిరా. టెన్షన్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, దాని దగ్గరికి పంచే పంచే. నేను మంచి కింద ఉంటాను, నువ్వు పైనుంచి మేనేజ్ చేయి. ఏం సార్ మీ బీరో చాలా పెద్దలా ఉంది. టీ కాఫీ ఏమైనా ఇంట్లో? అమ్మ ఆల్రెడీ తాగి వచ్చింది టీ.
మీరు వెళ్తారా? నాకు కొంచెం ఏం తీసుకోండి సార్. అలా కొట్టేసేవేంట్రా? అలా కొట్టేమంటే ఏం చేయాలరా? పిచ్చెక్కి పంది లోపల లోపల టెన్షన్ వచ్చేస్తుందిరా. ఏం చేస్తాను, ఎప్పుడు గుర్తుపడతాను, ఏం చేస్తానని చెప్పని ఏదో ఒకటి చేశారే. అది నేను ఇందాక జనాభా లెక్క రాసుకోవడానికి వచ్చాక సార్, అది మధ్యలో కటింగ్ చేసుకొని వచ్చాను నేను. అదే ఏం లేదు సార్. సార్ మీ పేరు చెప్పండి. చెప్పాను కదా అంటే మరి కొంచెం టెన్షన్ లోని మాట్లాడు. చేస్తామ్మా, మీ నాన్న చూసుకో. కొంచెం గడ్డ తెస్తున్నట్లుంది. ఏంటి నేను వెళ్ళిపోయాను సార్. ఆడి ఉండిపోయాడు లోపల. నా ఫ్రెండ్ ఇందా చెప్పాను ఆడుకుంటాడు. అటు లోపల ఉండిపోయాడు సార్. ఎక్కడో తెలియట్లేదు, ఎక్కడో అదవట్లేదు. అదేమో సార్. సార్ మీకు నిజంగా తనుమని వస్తే మంచిగా ఎప్పుడు చూడాలి సార్ మీరు. ఎవరు లేరు నాన్న. బతికే ఉన్నాడా? ఒరే ఇలా కాదు గాని నాకు ఎలాగో పెళ్లికి అడ్డొస్తున్నాడు. ఇది చంపేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను రా. ఇద్దరా? ఆడే నిందాను. కదులుతున్నాడు. అదొకటి రాదా? నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు? యాక్టర్స్ అక్కడ ఉన్నారు కదా ముగ్గురు. యాక్టింగ్ నేర్పించాడు వచ్చాడు. ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది స్కిట్. రామ్ ప్రసాద్ సీను ఎంత బాగా చేస్తున్నా వాళ్ళ మధ్యలో ఉంట చూడు, దాన్ని ఏమంటారంటే సాల్ట్ అంటారు. సాల్ట్ లేకపోతే ఎంత గొప్ప కర్రీ అయినా బాగుండదు. యువర్ లైక్ సాల్ట్. కరివేపాకని చెప్పలేక సాల్ట్ అని చెప్పి. రోజా గారు నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఎవరికి వాళ్ళు ఆటో పంచులేసి, ఆయనేమో లైట్ ఆర్పంటే నీళ్ళు చల్లుతాడు. ఈ స్కిట్ లైన్ నాకు ఇచ్చింది జగదీష్ అనమాట. జగదీష్ మాట చాలా బాగుంది. ఇప్పుడు తన అనుభవంతో మనవడికి పెళ్లి వద్దు అని చెప్తున్నాడు మన అభి. మరి ఆ మనవడు ఏం చేస్తాడో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ అదే అభి అలాంగ్ విత్ ది టీమ్. సోదరా అరే పెళ్ళంటి నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారుచారి. మనవడు నా మాట వినరా, ఈ పెళ్లి శోభనం మనకొద్దురా. అనుభవంతో చెప్తున్నాను రా, మన బతికేదో మనం బతుకుదాం, పోదాం పదరా. నీకు అన్ని అయిపోయినాయి కాబట్టి ఏమైనా మాట్లాడతావు. ఇక్కడ మాకేది కాకుండా మేము వెయిట్ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళమ్మా, నా పని చేసుకో. వద్దురా, ఎల్లురా. వీడికి ఎంత చెప్పినా వినట్లేదు. బాబు గారు మీరన్నా చెప్పండి. పోయేవాడికి మనం చెప్తాం. ఏమండి
పెళ్ళంటే ఒక తీయని లడ్డు, అదే శోభనం అంటే ఉడకబెట్టిన గుడ్డు. మొదట్లో అలాగే ఉంటుందిరా, తీయగా బబుల్ గమ్ లా ఉంటుంది. రాను రాను చప్పగా మారి అటు మింగలేవు ఇటు కక్కలేవు. శోభనం అంటే టేకు మంచం, మల్లె పూల లీల, తర్వాతంతా నులక మంచం, ఆపై నల్లుల గోల. ఆహా స్వీట్స్ ఫ్రూట్స్. ఈ ఒక్క నైట్కే స్వీట్స్ ఫ్రూట్స్, తర్వాత డే అండ్ నైట్ ఫైట్స్, మాట్లాడే రైట్స్ కూడా ఉండవురా. ఆహా శోభనం అంటే ఒక ఊపు, ఒక ఉత్సాహం. ఇప్పుడు బాగానే ఊపుతావు, తర్వాత చేతిలో కర్ర కూడా ఊపలేవు ఎలా. శోభనం అంటే మగాడికి 1000 ఏనుగుల బలం వస్తుంది, తర్వాత అదే బలం కోసం టానికులు తాగాల్సి వస్తుంది. ఏమండి శోభనం గదిలోకి అసలు పాలను తీసుకొస్తారో తెలుసా అండి మీకు? నీ బతుకు బుగ్గి పాలు చేయడానికి రా. ఏమండి మొగాడికి పెళ్లి అయిన తర్వాత లైఫ్, పెళ్లి కాకముందే మొగాడి లైఫ్, ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత నో లైఫ్, ఓన్లీ వైఫ్ రా. మా ఇంటి ఆవిడ తెల్ల చీర కట్టుకొని అలా 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 నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు తెల్ల చీర కడుతుంది, తర్వాత అన్ని బనారస్ చీరలు మోతే నీ క్రెడిట్ కార్డులు కరిగిపోతాయిరా. ధనుష్కోటి వద్దురా నా మాటినరా. ఏమండి ఇప్పుడు మా ఇంటికి దీపం ఇల్లాలు వస్తుంది. ఇంటి దీపం ఇల్లాలు కాదురా, త్వరలో మారబోయి నీ తల కింద దీపం. ఆ దీపంతో నిన్ను అంటిస్తా, పీడ వదిలిపోద్ది. ఎవడేమన్నా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతా నేను. ఇలాంటి రాకెట్లు అప్పట్లో ఎన్నో వేశాం, టాబ్లెట్లు వేసుకోవడానికి చూస్తున్నాం. మాటినరా ధనుష్కోటి వద్దురా, మన బతికేదో మనం బతుకుదాం, పోదాం పదరా. మా ఆవిడ వస్తుంది ఇక చూడండి, ఊపే ఊపు ఉత్సాహమే. ఏమండి ట్రాఫిక్ కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాండి, అందుకే బండిది ప్లీజ్ దయచేసి వాహనానికి 50 అడుగుల దూరంలో ఉండండి. ఏమే 7 అడుగులు వేసి ఒక్కరోజు కూడా కాలేదు కదమ్మా, అప్పుడే 50 అడుగులు దూరం పెడితే ఎలా? నేను చెయ్యెత్తినప్పుడు అబ్బా ఎత్తినప్పుడు ఆగి చూసి నెమ్మదిగా వెళ్ళుము. మీరు ముందుకు వెళ్ళాలంటే లైసెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? శోభనం గదుల లైసెన్స్ అంటే పోనీ ఆర్సీ ఉందా? ఆర్సీయా? రూమ్ నిండా ఏసీ పెట్టించానే. కనీసం ట్యాక్స్ కట్టావా? లాక్స్ కట్నం వదులుకున్నానే నీ గురించి బంగారు తల్లి. ఇవి ఏవి లేని ఎడల ఫైన్ కట్టవలను. మన ధనుష్కోటి ఫైన్ కట్టకు, నీకు అంతగా అవసరం ఉంటే బండి సెల్లార్ లో పార్క్ చేసుకోరా. ఒరే నీ బండి షెడ్కి వెళ్ళిందని నా సెల్లర్ లో పెట్టుకోమంటావా? నీ అబ్బా ఫైన్ కడతా, ఇంకా ముందుకు పోతా. ఇదిగో తీసుకోవే. ధన్యవాదములు. ఇప్పుడు మీరు ముందుకెళ్ళొచ్చు. కానీ నా ఓవర్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళిపోతా. ఇదేంటే మీరు జీబ్రా క్రాస్ లైన్ చేయడం వలన మీకు 500 రూపాయలు జరిమానా. మనలో మనకే ఉండవులే అమ్మా. ఏంటి ఫోటోలు చెప్తున్నావేంటే? మీకు చెల్లని ఇంటికి పంపిస్తాం, ఆన్లైన్ లో కట్టండి. ధనుష్కోటి నీ బతుక్కు 2 సిగ్నల్ పడిందిరా. మీకు లైన్ క్లియర్ అయింది. ఏరా ముసలోడా, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఎలా పడిస్తాను రా. ఒరే మనమడు ఏమైంది? గ్లాసు ఒలికింది. ఉగ్గుమడిసి పట్టమని మీ అమ్మతో చెప్పు. ఒలికింది గ్లాసు రా దరిద్రుడా. అరే ముసలోడా, పడక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, నువ్వు అసలు ఒలిపావా, నువ్వు పడేసావారా? చెయ్యి వణికింది, గ్లాసు వణికింది. నా మాటినరా, మన బతికేదో మనం బతుకుదాం పదరా. నిజం చెప్పురా, కావాలని పడేసావు కదా. అలా కాదురా, నా మాట వినరా. వద్దురా, ఈ బతుకొద్దురా. అలా శోభనంలోకి వెళ్ళే అందరూ డౌన్ అయిపోతారు, లైఫ్ లాంగ్ కుక్క బతికే. వద్దురా. అందరూ డౌన్ అవుతారు, నేను అప్ అవుతా. నేనేంటో చూపిస్తా. మీరు రాంగ్ రూట్ లో వచ్చినందుకు 1000 రూపాయలు జరిమానా. ఇదే కరెక్ట్ రూటు. మీ ఓవర్ స్పీడ్ కి 1500 రూపాయల జరిమానా. తాత చందా మా మనవడికి ఇచ్చాను, వెళ్ళి అడగండి.
ఒక్క నిమిషం మాట్లాడు. ఎవరు కావాలండి? చందా. చందా అంటే టైం ఎంత అయింది? 10:30. ఈ టైంలో ఏంట్రా మీరు ఇవ్వందే ఇక్కడి నుంచి కదలం. ఏం పీకురా అక్కడే ఉండు నీ. ఎక్కడికి వచ్చారో తెలుసారా? మరి ఇవ్వందే కదలమని చెప్పాను. అరే ఈ గల్లీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది కదా, ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేలోపు నా కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటా కదా. ఫస్ట్ మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శుభం జరిగిద్దని చెప్పారండి. అరే ఈ శుభం గురించి నా శుభకార్యం ఆపుకోమంటావు నాన్న? మీరు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వనంటే ఇవ్వను. అయితే నేను వెళ్ళను. అరే ముసలోడా ఏంద్రా ఇది? మా మాటినరా, మనకి బతుకు వద్దురా, ఇరుక్కుపోతామరా, వెళ్ళిపోదాం పదరా. ఇరుక్కుపోవటం కాదు, కరుక్కుపోవటం కాదు. ఇవాళ ఎవ్వడాతి నేను నాగను, నువ్వు ఆపకు, నేను చూసుకుంటా. ఇవాళ ఏమే వస్తున్నాను, ఇవాళ నువ్వు అయిపోయావు అనుకుంటున్నావా? రూల్స్ ప్రకారం నా డ్యూటీ అయిపోయింది. నాకు సహకరించినందుకు ధన్యవాదములు. అసలు ఏం సహకరించావు నువ్వు నాకు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? అందుకే అన్నాను ఈ పెళ్లి పెళ్ళాము శోభనం ఇవన్నీ వేస్ట్ రా, వద్దురా అని. వినలేదు ఎదవా. వసే రత్తాలు ఏంటండి ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి? ఆ పనులన్నీ అలాగే ఉంటాయి, ఇక్కడ వేరే పని ఉంది రావే. ఏంటి అవి లాస్ట్ పంచ్ నీదైతే కిక్కే వేరా, అందుకే లాస్ట్ లో పంచ్ రెడీ చేసుకున్నాం. బాగుంది, అది కొత్తగా అనిపించింది. రాము నీది కూడా చాలా బాగుంది. ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా కరెక్ట్ గా సింక్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఫనీ అయితే ఇంట్రొడక్షన్ కుమ్మేశాడు. నాగబాబు సార్ ఓవర్ టు యూ. మీదిద్దరిది నీదిను ఫనీది కౌంటర్ డైలాగ్ చాలా బాగున్నాయి. మంచి పని చేసి అండ్ ఫినిషింగ్ టచ్ ఒకటి బాగుంది. మంచి స్కిట్ చేశారు. గుడ్ గుడ్. ఆది రాశాడు సార్ పంచెస్ అని. బాగా రాశాడు. పంచెస్ పర్ఫెక్ట్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ప్రకాష్ కి ప్రతి ఒక్కరు పానకంలో పుడకలా తయారయ్యారు. మరి ఈ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the team. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. ప్రకాష్ లవ్లీ, ప్రకాష్ లిప్స్టిక్ లవ్లీ. నువ్వు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా నా లవ్ ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు కూడా ఇంత పెద్ద కోటీశ్వరుడైనా నాకు ఇంత తొందరగా నేను పటాయిస్తాను అనుకోలేదు. ఏమన్నా? అదే మన ఇద్దరం ఒకేసారి ప్రేమలో పడతాం అనుకోలేదు. అయినా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకుంటూ ఉంటామమ్మా. నీకో నాకు పెళ్ళయ్యే వరకు. చిచి ఆల్రెడీ ఇది పాత పంచగా మళ్ళీ ఎందుకు వేస్తావు? నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 200 ఎపిసోడ్లు అయింది. అన్ని పంచులు వాడేశారు. నాకు ఏ పంచు మిగిలిందో నేర్చుకోవడానికి. ఇంతకు నన్ను ఏం చూసి ప్రేమించావమ్మా? నీ డైపర్. అదే మొన్న సిసింద్రి స్కిట్ లో నువ్వు డైపర్ వేసుకున్నావు కదా, ఆ డైపర్ వేసుకున్నప్పుడు నీ బేర్ బాడీ చూసి నా బాడీ హీట్ ఎక్కింది, నా మనసు చెలించింది, నా కన్ను అదిరింది, నా పెదవి పలికింది. ప్రకాష్ పీసు అదిరింది. ఏమన్నా అదిరింది అన్నమాట. ఇంతకు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడావా? మా నాన్న ఇంకొక కండిషన్ పెట్టారు తెలుసా? ఏ కండిషన్? కాదు, నీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నచ్చితేనే గానీ నీకు నాకు పెళ్లి జరగదని చెప్పారు తెలుసా? ఫ్యామిలీ మెంబర్సా? నేను అనాథనే, నాకు ఫ్యామిలీ అకౌంట్ వస్తుంది. అది మర్చిపోయాను ఇప్పుడు. అదే ఇప్పుడు ఫ్యామిలీ అనగానే ఆకాశం ఊడిపడ్డా. నాకు ఫ్యామిలీ ఎక్కడుంది రా అన్నయ్య? ఒక్క సోప్ తీసుకోండి అన్నయ్య, మీ కంపు మొత్తం పోద్ది. ఇందాకేమన్నారా? అంటే కంపు వద్ది అన్నాను. కంపుకు ముందు సోప్ తీసుకోండి అన్నాను. సోపుకు ముందు అన్నయ్య అన్నాను. నువ్వు నాకు దేవుడితో తమ్ముడు రా. తమ్ముడు ఇప్పుడు నుండి రేపు సాయంకాలం దాకా నువ్వు నా తమ్ముడిగా నటిస్తే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా. అన్న 1000 రూపాయలు వద్దు కానీ మీ స్కిట్ లో క్యారెక్టర్ ఏంటి అన్న? పర్ఫార్మెన్స్ బాగా చేసి చూస్తా. పర్ఫార్మెన్స్ బాగుంటే మీ టీంలోకి ఎందుకు వస్తాం, పక్క టీంలోకి వెళ్తాం. తమ్ముడు మనం ఇప్పుడు ఏం చేస్తావేమో, నీలాంటి బేకారిగా తిరిగేవాడు మన ఊర్లో వాళ్ళందరినీ నా ఫ్యామిలీ మెంబర్స్ గా నువ్వు అర్జెంట్ సెట్ చేయాలరా. అంతే కదా? సెట్ చేస్తే కదా ఒక్క నిమిషంలో తీసుకొస్తా.
ఏంటరా జూనియర్ డిపార్ట్మెంట్ చింపాంజీలో ఉన్నారు. నీకు ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండాలంటే ఆరెంజ్ లో ఉండాలని తీసుకెళ్ళాను. చూడండి మీ నాన్నగారు మీ అమ్మగారు అంత బాగున్నారు చూడండి. మన అబ్బాయి అంటే సార్ సార్ లేక లేక ఒక అవకాశం వచ్చింది సార్. సార్ దీని మీద నుంచి నేను ఎప్పటి నుంచో కన్నేసుకొని ఉన్నాను సార్. ఇప్పుడు మొగుడు క్యారెక్టర్ దొరికింది. ఈ క్యారెక్టర్ నుంచి నన్ను మాత్రం తీసేయమకండి సార్. నేను దాని మొగుడుగా ఫిక్స్ అయిపోతాను. మీరు అలాగే ఫిక్స్ అయిపోండి. వీళ్ళ నుండి నాకు ఈ నట నుండి తలపోటించేలా ఉందా నాకు. You like it? Yeah. You like it? Yeah. You want more? Yeah. ఈడవరా అంటే మన ఊర్లో మసాజ్ సెంటర్ నడుపుతాడన్నా. నిన్న పోలీస్ రైడింగ్ లో దొరికాడు, ఈ రోజు నాకు దొరికాడు. ఖాళీగా ఉన్నాడని తీసుకొచ్చా. ఇదేం చేస్తాడు రా? బాబాయ్ క్యారెక్టర్ అన్నా. బాబాయ్ క్యారెక్టర్ మొత్తం ఏదో కంపు చేసేలా ఉన్నారు వీళ్ళంతా. కంప చక్కడ అంటే మా ఊర్లో క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఈవిడండి. బాత్రూమ్ క్లీన్ గా చేసేది ఇక్కడ ఏం చేస్తుంటారా ఇప్పుడు? అంటే మీకు పిన్ని క్యారెక్టర్ బాగా చేస్తుంది, తీసుకోండి. పిన్ని క్యారెక్టర్ బుడ్డోడు ఏంట్రా చేతిలో? మీకు తమ్ముడు. తమ్ముడు కూడా ఉన్నాడు నా క్యారెక్టర్ లో. సరే సరే మన పిల్లలు వచ్చేలా ఉన్నారు, అందరు మెయింటైన్ చేయండి. మామయ్య కూడా వచ్చేస్తారు ఇప్పుడు. ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. అమ్మా ఈ అల్లుల్లో లేడే, అరటి తోటలో తిరిగి ఆంబతులాగా ఉన్నాడు. నువ్వేడు చెప్పావు? నీ అల్లుడు చాలా చూడడానికి 2 కళ్ళు చాలు 2 కళ్ళు చాలు అన్నావు. ఈ గాడిద గుడికి చూడడానికి 2 కళ్ళు చాలు, 16 కళ్ళు కావాలి. అల్లుడు నువ్వు నా బాగా నచ్చేసావు. అల్లుడు జ్యోతి లక్ష్మి పెళ్లి ఓకేనంట. జ్యోతి లక్ష్మి అల్లుడు ఎవరు? మా నానండి. నాన్న ఈ అంకుల్ గారు ఏడు చేతంత్ర అల్లుడు మావా ఏంటి హరిశ్చంద్ర బడ్జెట్ పడుతుంది. తెలుగు పండితాను మా మామగారు. తెలుగు పండిత ఎక్కడ? సురభిలో. సురభియా అంటే సురభి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఆ ముక్కను అక్కడ వెళ్ళలేదా? ఏది సురభి గురించి వెళ్ళలేదా? ఎన్నో దేశ విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాం మేము. ప్రదర్శనలు అంటే తెలుగు టీచర్ కదండి. ఈ మధ్య అమెరికాలో కూడా తెలుగు నేర్పించాక ప్రదర్శనలు ఇస్తున్నాడండి. ఈ అంకుడు అమెరికా లెవెల్ ఉన్నాడు అనమాట. నువ్వు నా నచ్చావు. జ్యోతి లక్ష్మి నేను నచ్చాను. జ్యోతి లక్ష్మి అల్లుడు గారు ఎందుకు అమ్మగారు ఏడు చేద్దాం అన్నారు? అమ్మగారు డాన్స్ టీచర్. అదే ఎక్కడ? నాగిని బార్ అండ్ రెస్టారెంట్. అదే నాగిని కళ్యాణ కళామంటపం అని. నాగిని కళ రవీంద్ర భారతి ఇదేంటి అక్కడ వెళ్ళాను వినలేదంటారేంటండి? కృష్ణనగర్ గడ్డ మీదే ఉంటుంది. నేను మొత్తానికి మీ కుటుంబానికి నా బాగా పడిపోయినాడు. You like that? Like this. You like that? Okay. ఇంకో 1 తీస్తే ఇక్కడ కూడా చేసి గమ్మ కొంచెం బాగుంది బాగుంది. అల్లుడు ఈడెవడు? బాబాయ్. బాబాయ్ మరి బాబాయ్ అయితే పిసుకుదండి. ఫిజియోథెరపిస్ట్. అల్లుడు ఏదేమైనా నాకు మీ అందరూ బాగా నచ్చారు. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా అర్జెంట్ గా తాళి కట్టించాలి. పంతులు పిలిపించు. పంతులు లేడండి. పిల్లలు దొరుకుతుంది. మా నాన్నడుగా మీ నాన్న పంతులు అవుతాడండి. ఇప్పుడు ఆయన చేసే ఉద్యోగం ఏంటి? పడి పంతులు. మరి బడి తీసేయండి. పంతులు మరి పంతులు ఉన్నారా? నీ ఆటో పంచు. టైం అయిపోయింది. పోతురంట పేమెంట్ ఇచ్చేసేయండి. పేమెంట్ ఇచ్చేది 10 నిమిషాలు ఉండలేరా మీరు? ఏంటి ఉండేది? అక్కడ బాగా తీసే టైం అయిపోయింది. టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను. నాకేమో నాటకాలు వేసుకునే టైం అయింది. ఏంటి టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలంటే అంటే మా కుటుంబంలో టైం కు బాగా పంచువాలిటీ ఇస్తారండి. అది చావైనా పెళ్ళైనా టైం సరి జరగకపోతే మేము వెళ్ళిపోతాము అని చెప్పి. పిసుకాయ కాదు, వెళ్ళి అరటి పండ్లు తీసుకురా, తిరుగుంటే వెళ్ళిపోదాం. నీకోసం ఏమైనా తీసుకోవచ్చా? పనికి మళ్ళీ ఎదవా గాడి కొడుక ఎంత ధైర్యం ఉంది నా ఏడు అరటిపళ్ళు కలిమే వేస్తారు నువ్వు నా బంగారం. ఏ అరటి పల్లె 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 నరసమ్మ ఎన్నింట్లో ఒంట్లు పని చేస్తావు గిన్నెలు చదువుతావు. ఇదిగో చచ్చిపోయిన తర్వాత నీకు వ్యాపారం చేయనుకో నాకు బొల్లు పెట్టించేస్తాను. నువ్వు కూడా అరటిపళ్ళు వ్యాపారం చేస్తున్నావు. అర్థం అవ్వట్లేదు. కూతురుతో మాట్లాడుతున్నాను.
లేకపోతే అటుపళ్ళు అడుగుతున్నా చూడు. బాబు అవును బాబా ఇంత పెద్ద మోసం చేశారా? అరే ఫ్యామిలీ, మిమ్మల్ని పానకంలో పుడగా మొత్తం నా పెళ్లి చెడగొడతారు అనుకున్నాను. ఇవాళ నా లైఫ్ నిలబెట్టారా? మీరే ఇవాళ నా నిజమైన ఫ్యామిలీ. నాగబాబు సార్ ఎలా అనిపించింది హ్యాపీ ఎండింగ్ స్కిట్? ప్రకాష్, ఇలాంటి డ్రామా సంబంధించిన స్కిట్స్ ఆల్రెడీ వేసారు. ఫస్ట్ లో నౌను సవా నాకు ఏ పంచులు మిగిలిన వేసుకోవడం, కానీ ఒక రకంగా అది కరెక్టే. కాకపోతే రెండోసారి రిపీటింగ్ గా ఉన్నా యాక్చువల్గా ఏమవుతుందంటే ఇలాంటి ఎప్పుడు వేసినా మళ్ళీ ఫ్రెష్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కూడా రిపీటెడ్ గా చేసావు అని అనిపించినా కూడా బాగుంది. రోజా గారు, కమర్షియల్ లవ్స్ కి మంచి ఎండింగ్ ఇచ్చారు. ఈ మధ్య అందరూ అంతే, ఎంత ఆస్తుంది, ఏం ఉద్యోగం, ఎంత జీతం అని చూసి లవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చి మెయిన్ స్కోర్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ పటాస్ ప్రకాష్ అండ్ టీమ్, అద్రే అభి అండ్ టీమ్, రచ్చా రవి అండ్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి టీమ్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సుడిగాలి సుధీర్. చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast for Joke of the Day to all our technicians and cameramen.